ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ చెప్తుంటారు, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని. అసలు తన చేతులకే మకిలి ఉన్నవాడు ఆ చేతులతో పాలన ఎలా ముట్టుకుంటాడు? తన చేతులకే బురదంటుకున్నవాడు పవిత్రమైన న్యాయాన్ని ఏం మాట్లాడతాడు? పవిత్రమైన ధర్మం గురించి ఏం ప్రసంగాలు చేస్తాడు? కాబట్టి పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్. సిమిలర్లీ ధర్మాన్ని అనుష్ఠించిన వాడికి ధర్మం గురించి మాట్లాడే అధికారం కూడా లేదు. కాబట్టి ధార్మికుడు అంటే ఆ ధర్మమును ఎవడు పట్టుకుని ఉన్నాడో వాడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే ఆ ఇంటి యజమాని పట్టుకున్న ధర్మం అటువంటిది, ఆయన పట్టుకున్నటువంటి ఈశ్వర పాదముల పట్టటువంటిది. అందుకే ఆ ఇల్లే ఓ దేవాలయంలో ఉంటుంది. ఆయన వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకి, అంతే. ఆ ఇంటి మొహం చూసేవాడు ఉండడు. ఎందుకని ఆ తర్వాత పట్టుకున్నవాడేడి? పట్టుకుని ఉన్నాడు అంతే. ఆ ఇల్లు సకల శాంతులతో పరిఢవిల్లుతుంటుంది. ఎందుకని అంటే పట్టుకున్న ధర్మము రక్షిస్తూ ఉంటుంది. అది ఒక యజమాని పట్టుకున్నాడు, ఆ ఇంటికి రక్ష. ఒక గ్రామాధికారి పట్టుకున్నాడు, ఆ గ్రామానికి రక్ష. ఒక రాష్ట్రాధినేత పట్టుకున్నాడు, ఆ రాష్ట్రమునకు రక్ష. ఒక రాజ్యాధినేత పట్టుకున్నాడు, రాజ్యమునకు రక్ష. ఎవడు ఆయా స్థానముల యందుండి ధర్మమును విడిచిపెట్టాడో వాడి వలన ఆయా స్థానముల చేత పరిపాలింపబడుతున్న ప్రాంతముల యందంతటా కల్లోలమే. ఎందుకని ధర్మము లేదు కాబట్టి ఇంకా ధర్మము యొక్క రక్షణ ఎలా కలుగుతుంది? కలగదు. అందుకే ఒకసారి ప్రభువు ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడు అనుకోండి, అందరూ ధర్మాన్ని పట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మ వ్యతిరేకంగా మాట్లాడడం కుదరదు అసలు. కనుక కురుభూములుత్తర కురువుల కంటెను అధిక లక్ష్మీయుక్తి నతిశయిల్లి ధర్మాభిసంరక్షితంబైన భూప్రజకెంతయు అభివృద్ధి యొసగుచుండే. ధర్మము చేత రక్షింపబడుతున్నటువంటి భూప్రజ కాబట్టి ప్రజలందరూ కూడా చాలా శోభతో చాలా ఐశ్వర్యంతో సంతోషంగా ఉన్నారు. వలసిన ఎప్పుడు వానలు కురియుట సస్య సమృద్ధి ప్రశస్తమయ్యే పాలుసేపే. ఎప్పుడెప్పుడు వర్షం కురవాలో అప్పుడప్పుడు వర్షం కురుస్తోంది. కురవకూడని సమయంలో వర్షం కురవడం ప్రమాదకరం. ఎప్పుడు వర్షం కురియాలో అప్పుడు కురియకపోవడం అనావృష్టి హేతువు. కాబట్టి పంట బాగా చేతికొచ్చే ముందు ఘోరమైన చాలా ఎక్కువగా వర్షం పడిందనుకోండి, ఆ పంట చేతికి అందదు. కాబట్టి అప్పుడు వాన పడకూడదు. విత్తనం పెట్టేటప్పుడు వాన పడలేదనుకోండి, అసలు పంట వెయ్యలేడు వ్యవసాయదారుడు. ఈ రెండు రకాలుగాను వర్షం ఎప్పుడు పడాలో అప్పుడు పడాలి, అంతేకాని వర్షములు కేవలం పడ్డం ప్రయోజనం కాదు. అలా పడితే లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఉంటుంది. నిన్ననే కదూ ఆ మహాతల్లి సత్యవతీదేవి చెప్పుకుంది.